నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో అభ్యర్థులను మార్చడం, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొంతమందిని తారుమారు చేశారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తాడేపల్లి కేంద్రంగా వినిపిస్తున్నటువంటి మాట. అదేంటంటే ఇప్పటివరకు దాదాపు 60 స్థానాల వరకు మార్చారు. మార్పులు, చేర్పులు, జాబితా 1, జాబితా 2 ఇలా లిస్టులు వస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో అసంతృప్తి నేతలు అలాగే నిరసన వ్యక్తం చేస్తూ బయట రకరకాలుగా దీని మీద చర్చ జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభ్యర్థుల మార్పు వల్ల పార్టీకి కలిసొచ్చే అంశం కాదు, పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా పనిచేయాలి తప్ప ఈ రకమైనటువంటి క్షణిక ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అని వారు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్చారో మళ్ళీ గతంలో ఎవరైతే ఉన్నారో వారినే కొనసాగించాలని, అలాగే వచ్చినటువంటి అభ్యర్థనలు అలాగే కొంతమంది నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దానికి సంబంధించి పునరాలోచించుకోవాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారట జగన్ గారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాడేపల్లిలో వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ఒక రకమైనటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకనంటే మార్చిన తర్వాత పరిణామాలు మనం చూసాం. ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో బయటకు వచ్చి కొంతమంది నేతలు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఈ 4.5 ఏళ్లుగా కష్టపడినటువంటి కొంతమంది నేతలను కాదని మారుస్తూ వేరే వారికి అవకాశం ఇవ్వటం. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక సంకేతాలు వెళ్ళిపోయినాయి. దీన్ని బట్టి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా పట్టుబడుతున్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారిని సముదాయించాలి, మళ్ళీ పార్టీ క్యాడర్ని ఒక ట్రాక్లోకి తీసుకురావాలంటే ఆ నియోజకవర్గం అంటే కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలు అక్కడ మాత్రం వారు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారో నియోజకవర్గాల్లో వారు చెప్పిన విధంగానే మనం ముందుకు వెళ్ళాలి. లేదంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిస్టు ఫైనల్ కాదు, ఇంకా దీని మీద కసరత్తు జరుగుతుంది, ప్రస్తుతానికి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగానే మాత్రమే నియమించాం అని చెప్పి ఆయనే స్వయంగా కొంతమంది నాయకులకు మాట ఇచ్చారని, ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారో దానిని మళ్ళీ పునరాలోచించుకుని కొంతమంది అక్కడి నుంచి పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు కాబట్టి వారికి తిరిగి అవకాశం ఇవ్వాలి అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే ఎవరికైతే టికెట్లు దక్కలేదో ఇన్ఛార్జీలుగా మారుస్తున్నారు, మీకు ఇంకా అవకాశం లేదని ఒక రకమైనటువంటి సంకేతం బయటికి వెళ్ళిపోయింది, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నేతల్లో. ఇలాంటి సందర్భంలో మనం క్యాడర్ని కాపాడుకోవాలి, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలి, రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఇది బిగ్ టాస్క్గా జగన్ గారి ముందున్నటువంటి ఒక పెద్ద ప్రయోగం. ఇట్లాంటి సందర్భంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల వ్యవహారంలో కూడా చాలామంది పార్టీని వీడారు. ముఖ్యంగా నరసరావుపేటకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, మాగుంట కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా కీలకమైనటువంటి నేతలంతా పార్టీని వీడితే వైఎస్ఆర్‌సీపీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి చర్చ. ఇలాంటి క్రమంలో సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు కూడా ఒక రకంగా ప్రతికూలంగా ఉన్నాయి వైఎస్ఆర్‌సీపీకి. దీన్ని మనం సానుకూల అంశంగా మార్చుకోవాలంటే గతంలో ఏ రకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారో కొన్ని నియోజకవర్గాలు కీలకమైనటువంటి వాటివి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అయితే బయటకు వచ్చేశారు, వారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించినా వారు రాలేరు, పార్టీ అధిష్టానం కూడా అడగలేదు. కాబట్టి ఇంకా ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి వారి విషయంలో ఆలోచించాలి అనే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.